వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. వేతనాలు పెంచాలనే డిమాండ్తో అంగన్వాడీ వర్కర్లు నెల్లూరు జిల్లా కావలి ఆర్డీఓ కార్యాలయం వద్ద రోడ్డుపై రిలే నిరాహార దీక్ష చేపట్టారు. నెల్లూరు జిల్లా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ గౌరవ అధ్యక్షురాలు షేక్ రెహనా బేగం దీక్షలను ప్రారంభించి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలోని ఏకైక మహిళా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అసెంబ్లీలో అంగన్వాడీల సమస్యలపై స్పందించడం పట్ల అభినందనలు తెలిపారు. డిమాండ్ నెరవేర్చేంత వరకు నిరాహార దీక్షను కొనసాగిస్తామని రెహనా బేగం తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. 50 సంవత్సరాలు పూర్తి అయిన ఐసీడీఎస్ ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. వర్ధిల్లాలి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. జిందాబాద్ సిఐటియు. జిందాబాద్ సిఐటియు. వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నెల్లూరు జిల్లా గౌరవాధ్యక్షురాలిని నా పేరు రెహనా బేగం. అంగన్వాడీలు ప్రతిసారి ఏదో ఒక పోరాటం చేస్తేనే ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి. ఈరోజు ఐసీడీఎస్ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ సేవలు ఉపయోగించుకుంటున్నారు కాబట్టి కానీ వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఈరోజు గౌరవ వేతనము మాకొద్దు, కనీస వేతనం ఇవ్వాలని ఆందోళన చేస్తూ ఉన్న అంగన్వాడీల గురించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. మరి మనకు సంబంధించి సుప్రీంకోర్టు 26,000 కనీస వేతనం అంగన్వాడీలకు ఇవ్వాలి అని అంటే ఈ రోజు వరకు కూడాను దాని మీదనే దృష్టి పెట్టడం లేదు. 2019 నుంచి ఈ రోజు కూడా ఒక్క పైసా జీతం అంగన్వాడీలకు ఏ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెంచలేదు. విపరీతంగా కరెంటు ఛార్జీలు, పెట్రోల్ ఛార్జీలు, నిత్యావసర వస్తువులు అన్ని ఇంటి బాడుగలతో సహా విపరీతంగా పెరుగుతున్న ఈ సందర్భంలో అంగన్వాడీలు 11,500కు 7,000 రూపాయలకు బతకలేని పరిస్థితి. ఇప్పుడు కూడా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ఐసీడీఎస్కు బడ్జెట్ పెంచాలని, అట్లాగే అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వాలని ఏదైతే తెలంగాణ, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాల్లో అమలవుతున్నాయో 20,000కు పైనే వాళ్లకు జీతాలు ఈరోజు ఇస్తూ ఉన్నారు. కాబట్టి దేశంలో కనీస వేతనం 26,000గా ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వ సుప్రీంకోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయాలని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాము. అట్లాగే పనిచేసే క్రమంలో పిల్లల సంఖ్య తగ్గుతుందనో లేదంటే ఇతర రకాలుగా మాట్లాడుతూ ఉంది గవర్నమెంట్. మరి పిల్లలు 5వ సంవత్సరం పూర్తయ్యేంత వరకు అంగన్వాడీ కేంద్రంలోనే ఉండాలి అని చెప్పి జీవోని ఇమ్మని చెప్పి కూడా మేము అడుగుతూ ఉన్నాము. పేదవాళ్ళైనటువంటి బాలికలు, గర్భవతులు, చిన్న పిల్లలకు అన్నం పెట్టి చదువు చెప్పేటటువంటి అంగన్వాడీలను నిర్లక్ష్యం చేస్తూ ఉంది. కాబట్టే ఈరోజు మళ్ళీ మేము రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. ఈ నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అందరికి కూడాను అర్జీలు ఇచ్చాము. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఏకైక మహిళా శాసనసభ్యురాలైనటువంటి ప్రశాంతి రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో అంగన్వాడీల గురించి మాట్లాడారు. అంగన్వాడీ యూనియన్ తరఫున ఆమెకు ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేస్తున్నాము. ఒక మహిళ అంగన్వాడీ మహిళల గురించి అర్థం చేసుకొని మాట్లాడారని మేము భావిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా అంగన్వాడీల కనీస వేతనం అమలు చేయాలి. అట్లాగే గ్రాడ్యుటీ ఇవ్వాలి. మరి 1 నెల వేసవి సెలవులు ఇవ్వాలి. పిల్లల్ని 5 సంవత్సరాలు పూర్తయ్యిందని అంతవరకు కూడాను కాన్వెంట్లో పంపించకూడదని చెప్పి తెలియజేస్తాను. గౌరవ వేతనం తీసుకునే ఎమ్మెల్యేలు ఈరోజు నెలకు 1,50,000 రూపాయలు జీతం తీసుకుంటున్నారు. అదే గౌరవ వేతనంతో పనిచేసే అంగన్వాడీలకు ఎందుకు జీతాలు పెంచడం లేదని అడుగుతా ఉన్నాం. కాబట్టి వెంటనే అంగన్వాడీలకు జీతాలు పెంచాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా